నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య మించి సంబంధాలున్నాయన్న స్కాట్ బెసెంట్స్. రష్యా చమురు కొని భారత్ లాభపడుతోందని మరోసారి ఆరోపణ. నాలుగేళ్లకు మించి ఉండకుండా కట్టడి చేయనున్న ట్రంప్. విద్యార్థుల వీసాలో కీలక మార్పులకు ప్రయత్నాలు. రోమ్ తగలబడుతూ ఉంటే ఫిడేలు వాయించినట్లుంది రేవంత్ రెడ్డి తీరు. మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. యూరియా ఇవ్వరా అంటూ ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యను ఉరికించిన రైతనుడు. రైతుల ఆగ్రహానికి పారిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య. పార్టీ శ్రేణులతో 3 రోజుల పాటు మమేకం కానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పనిచేసిన నేతలతో ముఖాముఖి. కర్నూలు నగరంలో పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. పరిశ్రమల శాఖ మంత్రి టీజే భారత్. దొంగ ఓట్లతో గెలవలేదని నిరూపించుకోండి. బండి సంజయ్కు మంత్రి పొన్నం సవాల్. నా కొడుకు వరదల్లో చిక్కుకొని 30 గంటలైంది, ఇంకా కాపాడరా అంటూ కన్నతల్లి ఆవేదన. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు. పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష. తెలంగాణకు ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యం. రంగంలోకి దిగిన బండి సంజయ్. డీటెయిల్స్ చూస్తే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరడంపై అమెరికా ఒకవైపు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే మరోవైపు చర్చల విషయంలో భారత్ తీరుపై అసహనాన్ని ప్రదర్శించింది. ఇరు దేశాల మధ్య ఒప్పందం చివరికి ఖరారవుతుందని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ధీమాను వ్యక్తం చేశారు. అయితే చర్చల ప్రక్రియలో భారత్ తమను ఆడిస్తోందని ఆయన ఆరోపించారు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ అయితే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా. చివరికి మేమిద్దరం ఏకతాటిపైకి వస్తామని నేను భావిస్తున్నానని ఆయన అన్నారు. అయితే చర్చల విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుపట్టారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక చాలా ముందుగానే భారత్ చర్చలకు వచ్చింది. మే, జూన్ నెలలోనే ఒప్పందం కుదురుతుందని నేను ఆశించాను, కానీ ఇప్పటికే ఒప్పందం లేదు. వారు చర్చల ప్రక్రియను సాగదీస్తున్నారని బెసెంట్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి దిగుమతులపై అదనంగా 25% సుంకాలను విధించింది. దీంతో మొత్తం సుంకాలు 50%కి చేరాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్ లాభపడుతోందన్న పాత ఆరోపణను బెసెంట్ మరోసారి గుర్తు చేశారు. గతంలో ఈ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గట్టిగా బదులిచ్చిన విషయం తెలిసిందే. భారత్ నుంచి చమురు కొనడం మీకు సమస్య అయితే కొనకండి అని ఆయన గత వారం స్పష్టం చేశారు. ఇక బ్రిక్స్ దేశాలు రూపాయలలో వాణిజ్యం జరపడంపై అడిగిన ప్రశ్నకు బెసెంట్ నవ్వేశారు. రూపాయి రిజర్వ్ కరెన్సీగా మారుతోందని నేను ఆందోళన చెందడం లేదు అని ఆయన కొట్టిపారేశారు.
అమెరికాలో చదువుకుంటున్న ఉన్నత చదువుల కోసం ఆ దేశానికే వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న విద్యార్థులకు ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వీసాలపై పలు ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా తాజాగా మరో కీలక సవరణకు ప్రతిపాదనలు చేసింది. విదేశీ విద్యార్థులు తమ దేశంలో ఎక్కువ కాలం ఉండిపోకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాలగడువు విధిస్తూ ప్రతిపాదనను సిద్ధం చేసింది. స్టూడెంట్ వీసాపై వచ్చిన వారు 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండకూడదని నిబంధనలకు సవరణ చేయనుంది. ప్రస్తుతం ఇక F1, J1 వీసాలకు డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటును కుదించనున్నట్లు సమాచారం. ఈ వెసులుబాటు ప్రకారం విద్యార్థులు ఎంతకాలం చదవాలనుకుంటే అంతకాలం అమెరికాలో ఉండొచ్చు. ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసాలకు కూడా గడువు విధించేలా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన వీసాలను మంజూరు చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. విదేశీ విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటు వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు, అమెరికన్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. అందుకే కొన్ని రకాల వీసాదారుల నివాస అనుమతులపై పరిమితి తీసుకొస్తున్నామని తమ నోటీసులో పేర్కొంది. ఈ ప్రతిపాదనను ఫెడరల్ రిజిస్ట్రేషన్లో పబ్లిష్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రజాభిప్రాయ సేకరణను తప్పించి తక్షణమే అమలు చేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశమూ లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పులు అమల్లోకి వస్తే ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే రేవంత్ రెడ్డి ఏమో మూసీ సుందరీకరణ మీద, ఆటల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడు. రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు. నిన్న ఒక మంత్రి హెలికాప్టర్ను అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నాడు. వాళ్ళేమో పెళ్లికి బీహార్లో రాజకీయాలకు వాడతారు. వరదల్లో చిక్కుకొని 2 యువకులు మృతి చెందారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే. వారు కొన్ని గంటల పాటు కరెంటు పోల్కు పట్టుకొని తమను రక్షించాలని వేడుకున్నారు. సాయం కోసం ఎదురు చూస్తారు. జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. మధ్యాహ్నం కరెంటు పోలు కూడా కొట్టుకుపోయి ఆ 2 యువకులు చనిపోయారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వానికి. ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి 2 యువకులు చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా 2 పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ 2 కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆ 2 దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోలు పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోలు మీద నుంచి ఫోన్లు కూడా చేశారు. కానీ కలెక్టర్ గారు గాని జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. మధ్యాహ్నం 2 తర్వాత కరెంటు పోలు కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ 2 కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట. మీరు మాత్రం పెళ్లిలకు వాడుండ్రి, బీహార్ లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. నిజాం సాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లెత్తి ముందుగానే నిజాం సాగర్ ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. అటు ఇంజనీరింగ్ లోపం ఉంది, ప్రభుత్వ వైఫల్యం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసీ సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు. ఇవాళ పొద్దున్న లేచి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది. ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవు. హవేలీ గన్పూర్ లో నిన్నటి నుంచి కరెంటు లేక 7-8 గ్రామాల ప్రజలు మంచినీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో, గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలున్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలకు త్రాగునీరు అందించండి, ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి, హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి. ఎందుకంటే బాగా తడిచి ఉన్నది, ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది. ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు గాని తెగేటువంటి ప్రమాదం ఉంటది కనుక యూరియా ఇవ్వరా అంటూ ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యను రైతన్నలు ఉరికించారు.
యూరియా కొరతపై ఎమ్మెల్యే కోరం కనకయ్యను రైతులు నిలదీశారు. రైతులే బ్లాక్ లో యూరియాను అమ్ముకుంటున్నారని అనడంతో ఎమ్మెల్యే కోరం కనకయ్యపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య అక్కడి నుంచి పారిపోయారు. మీరే ఎట్లా అంటే ఎట్లా సార్ ఆ మాటలు అంటారు సార్ సార్ మాట్లాడాలి. నమస్కారం అనవద్దు కానీ ఎవరు విన్నారు వాళ్ళు. జనసేన పార్టీ పునరుత్తేజానికి శ్రీకారం చుట్టింది. పార్టీ కార్యకర్తలతో మమేకమవుతూ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేయడానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన సేనాని సమావేశాలు ఈ రోజు నుంచి విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు కార్యకర్తలు భారీగా హాజరు కానున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ విశాఖలోనే మకాం వేసి పార్టీ నాయకులు కార్యకర్తలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తారు. సమావేశాల్లో భాగంగా ఈ నెల 29వ తేదీ శుక్రవారం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన 10 మందిని ఎంపిక చేసి వారితో వివిధ అంశాలపై అధినేత పవన్ కళ్యాణ్ ముచ్చటిస్తారు. అదే రోజు రాత్రి ఉత్తరాంధ్ర ప్రాముఖ్యతను తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మున్సిపల్ స్టేడియంలో బీచ్ రోడ్డులోని వైఎంసీఏ హాల్ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అలాగే 30న ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకుని ప్రసంగిస్తారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ సేనాని సమావేశాలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సభలో పార్టీ భవిష్యత్ లక్ష్యాల, కూటమి పాలనపైన సమీక్ష, కార్యాచరణపైన పవన్ స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. జనసేన కార్యకర్తలతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయడం, వారికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా పార్టీకి పునర్జీవనం లభిస్తోందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ రాజకీయాల కోసం వ్యూహాత్మక సమావేశాలుగా ఇవి ఉపయోగపడనున్నాయని వారు పేర్కొన్నారు. కర్నూలు నగరంలో పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని మించిన్ బజార్లో మట్టితో తయారు చేసే విగ్రహ ప్రతిష్టకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 9 రోజుల పాటు అత్యంత వైభవంగా మన కర్నూలు నగరంలో వినాయక చవితి పండుగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిర్వాహకులు దాదాపు 40 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం అన్నారు. ప్రజలు మా ప్రభుత్వంను మరో 20 ఏళ్లు ఆశీర్వదించాలని మంత్రి కోరారు. చవితి కానీ 9 రోజులు సెలబ్రేషన్స్ ఘనంగా జరిపేది ఎక్కడ అంటే ఫస్ట్ మన కర్నూలు వస్తుంది. తర్వాత ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పుడు ఈ విగ్రహమే తీసుకుంటే దాదాపు 47 ఏళ్ళ నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఆర్గనైజర్స్ కండక్ట్ చేయడము, లాస్ట్ 10 ఏళ్ళ నుంచి మట్టి విగ్రహంతో చేయడం, అది స్పెషాలిటీ. సో నేను ఎప్పుడు అందరికీ రిక్వెస్ట్ చేసేది మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలా. పెద్దవైనా కూడా ట్రై చేస్తే ఎన్విరాన్మెంట్ కాపాడిన వాళ్ళం అవుతాం, ఎకో ఫ్రెండ్లీ గణేశాల్లో ఉన్నట్లయితుంది, మీకు దేవుని ఆశీస్సులు కూడా బాగుంటాయని ఆలోచిస్తాను. బట్ ఈ 9 రోజులు సెలబ్రేషన్స్లో కల్చరల్ యాక్టివిటీస్ అని ఒక సెలబ్రేషన్స్, ఒక పండగ వాతావరణం ఒక రోజే కాదు 9 రోజులు ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కర్నూలులో కులాలు మతాలు సపరేట్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనడము, ప్రతి ఒక్కళ్ళు కూడా సెలబ్రేషన్స్లో పాల్గొనడం అనేది స్పెషాలిటీ మన కర్నూలులో. సో అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా, హెల్త్ కూడా బాగుండాలా అందరికీ. వర్షాలు కూడా బాగున్నాయి, పంటలు కూడా బాగున్నాయి. మా చంద్రబాబు గారి నాయకత్వం ఇట్లే ఒక 20 years కొనసాగిస్తే మన రాష్ట్రం కానీ మన క్యాపిటల్ సిటీ కానీ నంబర్ 1 అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ దేవుని ఆశీస్సులు మా పైన ఎప్పుడు ఉండాలనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీని వెనుక మన ఎర్రబుర్జు దాంట్లో కూడా గోపాల్ గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి పెట్టడం జరిగింది. అది కూడా మట్టి విగ్రహంతో. సో చాలా ఆనందంగా ఉంది. అంటే నేను ఎప్పుడు
చాలా ఏళ్ళ నుంచి ఒక 15 ఏళ్ళ నుంచి మేము కూడా పుష్ చేస్తూ ఉంటాము. మట్టి విగ్రహాలనే ఖచ్చితంగా చేస్తే చాలా బాగుంటుందని ఇప్పుడు మార్పు స్టార్ట్ అయింది. చాలా మంది కూడా మట్టి విగ్రహాలు ఈవెన్ పెద్దవి కూడా స్టార్ట్ అయింది. ఓవర్ ఏ పీరియడ్ అందరూ మట్టి విగ్రహాలు చేసి ఒక రికార్డ్ బ్రేక్ చేస్తారని నాకైతే ఆశ ఉందండి. కర్నూలులో ఎక్కడ పిఓపికి సంబంధం లేని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, ఓన్లీ మట్టి విగ్రహాలు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాను నిజాయితీగా గెలిచానని భావిస్తే తన నియోజకవర్గంలో ఓట్ల సరళిపై విచారణ జరపాలని ఎన్నికల కమిషన్ను కోరాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ను విసిరారు. దొంగ ఓట్లపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుమానం వ్యక్తం చేస్తే బండి సంజయ్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన పొన్నం ఇటీవల కరీంనగర్లోని ఒకే ఇంట్లో 40 ఓట్లు బయటపడ్డాయని ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి బీజేపీ కుట్రలను బయట పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఓట్ల కోసమే బీజేపీ దేవుడి పేరును అక్షింతలు వాడుకుందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బండి సంజయ్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు ఒక్క బీసీ నేతకు అన్యాయం జరిగిందని తాము ఆయనకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బీజేపీ మతం పేరు చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును అడ్డుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. వెనుకబడిన ముస్లింలకు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దూదేకుల పేరుతో తెలంగాణ బీసీలకు అన్యాయం చేస్తే ఎలా అని బండి సంజయ్ను నిలదీశారు. కేంద్రం బీసీ బిల్లుపై నిర్ణయం తీసుకోకపోవడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులో మతపరమైన అంశాలు లేవని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వయంగా చెప్పారని పొన్నం గుర్తు చేశారు. ఈ బిల్లుకు ఆమోదం లభించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవిందులపై ఉందని అన్నారు. మరోవైపు బీసీలకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆర్ కృష్ణయ్య ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా పొన్నం విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నగరానికి కేంద్రం నుంచి ఆయన ₹1 అయినా నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మెట్రో విస్తరణకు అనుమతులు ఎందుకు తేలేకపోయారని నిలదీశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను హైదరాబాద్కు చుక్క నీరు కూడా అదనంగా తీసుకురాలేదని విమర్శించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓట్ల కొరకు మాత్రమే భగవంతుని వాడుకుంటుంది. రాజకీయంగా భగవంతుని రాజకీయాల్లోకి తీసుకొస్తా ఉంది. మొన్న గంగాధరలో మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ బహిర్గతం చేసి సాక్ష్యాధారాలతోటి బీహార్లో జరిపిన విధంగా ఇక్కడ కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ ఓట్లతోటి ఓటు చోరీతోటే గెలిచి ఉండొచ్చురు అనేటువంటి ఒక మాట చెప్పినాడు. కావచ్చు, అనుమానం ఉంది అని చెప్పినాడు, ఆధారాలతో చెప్పలే. ఇవాళ నేను కోరుతా ఉన్నా పిసిసి అధ్యక్షుల్ని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, జిల్లా వ్యాప్తంగా ఓట్ల చోరీకి జరిగినటువంటి అంశం మీద జిల్లా కాంగ్రెస్ పేర్లు అటు ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రలను కుతంత్రాలను బయటికి తెచ్చే ప్రయత్నం ఈ రాష్ట్రంలో కూడా జరగాల్సిందిగా కోరుతా ఉన్నా. బండి సంజయ్ గారికి నిజంగా ధైర్యం ఉంటే ఎన్నికల కమిషన్కు రాసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ దొంగోట్లు ఉన్నాయో, మొన్ననే కరీంనగర్లో ఒక 40 ఓట్లు ఒక ఇంట్లో ఉన్నటువంటి అవి కూడా మళ్ళీ మీరు మతం పేరు దొరుకుతుంది ముస్లింలో హిందువుల ఇళ్లలోనే చిన్న కుటీరంలో 40 ఓట్లు ఉన్నటువంటి సంఘటన బయటికి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి అంశాలు బయటికి తేవడానికి బండి సంజయ్ గారు సాక్షాత్తు నేను నిజంగానే దొంగ ఓట్లతోటి గెలవలే, దొంగ ఓట్లకు వ్యతిరేకం అన్నట్టయితే ఎన్నికల కమిషన్కు ఒక లేఖ రాయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలా అక్షింతల పేరు మీద, శ్రీరాముడి పేరు మీద ఎన్నికల రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీ ఇలా బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాం. ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా మీరు ఎదిగినారు కాదని ఎవరు అనడంలే, కానీ ఈరోజు ఎన్నికల సందర్భంగా మీరు వాడినటువంటి అంశాలు నా కొడుకు వరదలో చిక్కుకుని 30 గంటలైంది, ఇంకా కాపాడరా అంటూ కన్నతల్లి ఆవేదన. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నార్మలవాగులో చిక్కుకున్న జంగం స్వామి అనే 30 గంటలైనా ఈ అధికారులు నా కొడుకును కాపాడడం లేదు, వాడు చచ్చిపోతాడంటూ తల్లి లక్ష్మి ఆవేదన. 25 గంటలు అవుతుంది. ఎవరైనా అందరు 30 గంటలు అవుతుంది. ఆగరైతారు. మాకు ఎందుకు ఇవన్నీ ఎలక్షన్లు ఇవన్నీ అన్ని ఉన్నప్పుడు మాకు తీసుకొచ్చి మాకు చెప్పాలి.
లేకపోతే మేమే ప్రాణాలు కూడా కొట్టుకుందామా? మేమే డబ్బులు చేసి స్థాయి సత్తా మీద కూడా మీద తెప్పించుకొని తాగుతాం. మేము ఇక్కడ చచ్చిపోతాం. మరి సేవలు అయితే మరి ఒక ఇక్కడ అట్లా సేవలు అయింది. మరి మాకు ఎందుకు వాళ్ళు అయినాక మేము ఎందుకు మేము ఆలోచన చేసుకోగలం? గంటల కోలే మేము మాకెందుకు ఆవేదలేదు? మాకు కడుపు లేదు. మెల్లేం మాట్లాడండి ఏం మెల్లేం మాట్లాడాలి? 60-70 ఏళ్ళ కలిసిన పిల్లలు లేదు. నాకు పిల్లలు పోలే కొట్టుకున్నారు, కొట్టుకుంటారు. ఆడిపోతా నువ్వేమన్నా ఆడిపోతా నేను ఇష్టం నాకు బుద్ధి నేను అనుకుంటాను. మెల్లేం మాట్లాడాలి అనకున్నాను. మెల్లేం మాట్లాడాలి అనకున్నాను. నువ్వు అనడే అనద్దు. మేము పోలే ఆడికే వచ్చా ఆడికే అదే మరిపోయింది. 2 సార్లు నాకు 2 సార్లు ఆమె 2 గుడ్లు అదే మరిపోయింది. పోటు అంటున్నావు. ఒకసారి నువ్వు పోయినావు వాళ్ళ వైరా వాళ్ళు పోలంటారు. వాళ్ళ వైరా ఒకసారి నువ్వు పోయి వచ్చినాక నా పిల్లలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలపై దృష్టి సారించిన మంత్రులు అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. వర్షాల పరిస్థితిపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో కలెక్టర్లతో ఆమె ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతాలు, ఇతర లోతట్టు ప్రాంతాలు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్లను, రహదారులపై కూలిన చెట్లను వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు. మరోవైపు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు కారణంగా విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో భద్రతా కారణాల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1-2 చోట్ల మినహా పెద్దగా సమస్యలు తలెత్తలేదని చెప్పారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని గొట్టిపాటి సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపుల సమయంలో విద్యుత్ తీగల పట్ల సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. తెలంగాణలో వరదల సహాయక చర్యల కోసం ఆర్మీ హెలికాప్టర్లు రాక ఆలస్యం కావడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఆయన నేరుగా రక్షణ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రంలో వరదల తీవ్రత, సహాయక చర్యల ఆవశ్యకతను వారికి వివరించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా మారిందని, ఇదే హెలికాప్టర్ల రాకకు ప్రధాన అడ్డంకిగా నిలిచిందని రక్షణ శాఖ అధికారులు బండి సంజయ్ కు తెలిపారు. తెలంగాణ కోసం ఇప్పటికే 3 హెలికాప్టర్లను సిద్ధం చేశామని, అయితే వాతావరణం అనుకూలించకపోవడం అవి బయలుదేరలేకపోతున్నాయని స్పష్టం చేశారు. నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్, కర్ణాటకలోని బీదర్ వైమానిక స్థావరాల నుంచి హెలికాప్టర్లను పంపేందుకు ప్రయత్నిస్తున్నామని వారు బండి సంజయ్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ రాష్ట్రంలోని వరద తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ, మానేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, అనేక ప్రాంతాలు జలదిగ్బంధంతో చిక్కుకున్నాయని వివరించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహాయపడడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. పరిస్థితుల దృష్ట్యా వీలైనంత త్వరగా హెలికాప్టర్లను పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. భారత దిగుమతులపై 50% టారిఫ్లు అమల్లోకి రావడంతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ పరిణామం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీయడంతో ఆరంభ ట్రేడింగ్లోనే కీలక సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యాక 9:30 సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 900 పాయింట్లు క్షీణించగా నిఫ్టీ సుమారు 200 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. టారిఫ్ల తక్షణ ప్రభావం మార్కెట్ విశ్వాసాన్ని దెబ్బతీసిందని, అయితే ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే సంస్కరణలు, విధానపరమైన చర్యలు సమీక్ష భవిష్యత్తులో మార్కెట్లకు మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ స్మాల్ క్యాప్, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో సూచీ 0.37% లాభపడి ట్రెండ్కు భిన్నంగా నిలిచింది. అయితే ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా,
PSU, బ్యాంక్ వంటి కీలక రంగాలు నష్టాలను చవిచూస్తాయి. ప్రస్తుత వాణిజ్య దౌత్యపరమైన ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో చేపట్టనున్న జపాన్, చైనా పర్యటనలపై మార్కెట్ వర్గాలు ఆసక్తిని గమనిస్తున్నాయి. ఆసియాలోని ఇతర మార్కెట్లలో జపాన్, నిక్కీ, దక్షిణ కొరియా, కొస్పీ లాభాలు ఉండగా హాంకాంగ్, తైవాన్ సూచీలు నష్టాలు కొనసాగుతున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ ఇంట్లో ఈ పూజ జరగగా పూజ అనంతరం సల్మాన్ స్వయంగా గణపతికి హారతిచ్చాడు. ఈ వేడుకకి సంబంధించిన వీడియోను సల్మాన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పూజ కార్యక్రమంలో సల్మాన్ తల్లి సల్మా ఖాన్, తండ్రి సలీం ఖాన్, సోదరుడు అర్ఫాజ్ ఖాన్, సోదరి అల్వీరా ఖాన్, ఆమె భర్త అతుల్ అగ్నిహోత్రి, అర్పితా ఖాన్, ఆమె భర్త ఆయుష్ శర్మ, పిల్లలు అయుత్ పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి రితేష్ దేశ్ముఖ్, జెనీలియా తదితరులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సల్మాన్ ఖాన్ ప్రతి సంవత్సరం తన కుటుంబంతో కలిసి గణపతి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య మించి సంబంధాలున్నాయన్న స్కాట్ బెసెన్స్. రష్యా చమురు కొని భారత్ లాభపడుతోందని మరోసారి ఆరోపణ. నాలుగేళ్లకు మించి ఉండకుండా కట్టడి చేయనున్న ట్రంప్. విద్యార్థుల వీసాలో కీలక మార్పులకు ప్రయత్నాలు. రోమ్ తగలబడుతూ ఉంటే ఫిడేలు వాయించినట్లుంది రేవంత్ రెడ్డి తీరు. మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. యూరియా ఇవ్వరా అంటూ ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యను ఉరికించిన రైతనుడు. రైతుల ఆగ్రహానికి పారిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య. పార్టీ శ్రేణులతో 3 రోజుల పాటు మమేకం కానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పనిచేసిన నేతలతో ముఖాముఖి. కర్నూలు నగరంలో పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. పరిశ్రమల శాఖ మంత్రి టీజే భారత్. దొంగ ఓట్లతో గెలవలేదని నిరూపించుకోండి. బండి సంజయ్కు మంత్రి పొన్నం సవాల్. నా కొడుకు వరదల్లో చిక్కుకొని 30 గంటలైంది, ఇంకా కాపాడరా అంటూ కన్నతల్లి ఆవేదన. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు. పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష. తెలంగాణకు ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యం. రంగంలోకి దిగిన బండి సంజయ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.